వెల్కమ్ టు వార్త. నేను దేవా. మూసీ ప్రాజెక్టుకు సంబంధించి అయితే మాత్రం మూసీ పునరుద్ధరణకి అలాగే మూసీ ప్రక్షాళనకు అటువైపు బీజేపీ అయితేనేమి బీఆర్ఎస్ అయితేనేమి అడ్డుపడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి అలాగే సీఎం రేవంత్ రెడ్డి అయితేనేమి ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్ ఎన్వి సుభాష్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ప్రక్షాళనకు అలాగే అభివృద్ధికి ప్రతిపక్షాలు ప్రధానంగా బీజేపీ అడ్డుపడుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్. ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు, అలాగే సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అందరు నాయకులు పబ్లిక్ డొమైన్లోనే ప్రెస్లోనే చాలా క్లియర్గా చెప్పినారు. ఏదైనా డెవలప్మెంట్కి వస్తే మేము అడ్డుపడం, దాన్ని మేము సమర్థిస్తాం. కానీ డెవలప్మెంట్ పేరు మీద లైక్ హైడ్రా, హిల్ట్, ఇప్పుడు మన గాంధీ సరోవర్ మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ ఏదైతే చేస్తున్నారో పేదలకు ఇబ్బంది కనుక జరిగితే పేదల పక్షాన ఉంటాం మేము, పేదలకు అన్యాయం జరిగితే మేము దీనికి అడ్డుకుంటామని చెప్పి క్లియర్గా చెప్పినాం. ప్రక్షాళనకు, డెవలప్మెంట్కు, తర్వాత పేదలకు చాలా డిఫరెన్స్ ఉంది. డెవలప్మెంట్కు మోదీ గారు ఫస్ట్ నుంచి చెప్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతి రాష్ట్రం బీజేపీ అధికారంలో ఉన్నా లేకున్నా కూడా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. 2047లో మనం వికసిత్ భారత్లో నెంబర్ 1 భారతదేశం ఉండాలి. 100 సంవత్సరాల స్వాతంత్రం మనం ఏదైతే చేసుకుంటున్నామో అప్పుడు ప్రపంచంలో పట్ల నెంబర్ 1 ఉండాలని ఈ రోజు నుంచి పునాది వేసి సందర్భాలు మనం అందరం చూసినాం. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, గడ్డపార ప్రభుత్వం, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు చాలా క్లియర్గా చెప్తున్నారు గడ్డపార ప్రభుత్వం అని. ఎందుకంటే ఒక ఎజెండా పెట్టుకొని పేదల మీద ఇబ్బంది పెడుతూ, మరి ధనికులు, వాళ్ళ స్నేహితులు, బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళందరూ కూడా ఈ ప్రక్షాళనలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. మూసీ ప్రక్షాళన గురించి మనం మాట్లాడుతున్నాం. రాష్ట్ర అధ్యక్షుడు మీ సమక్షంలో పట్నే, మీడియా సమక్షంలో పట్నే మన హిల్ రిజ్ అపార్ట్మెంట్స్ అని ఇక్కడ మన బాపు ఘాట్ దగ్గర ఈ సమక్షంలో పోతే అక్కడ ఎంతోమంది ఎన్నో రోజుల నుంచి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్స్ ప్రకారమే, ఆ రోజు ఉన్న నిబంధనల ప్రకారమే జిహెచ్ఎంసీ వాళ్ళకి బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చి చాలామంది లోన్స్ తీసుకొని ఈఎంఐలు కట్టుకొని మామూలు సామాన్యులే కాక ఆర్మీకి సంబంధించిన వాళ్ళు, నేవీకి సంబంధించిన, ఎయిర్ఫోర్స్ సంబంధించిన వాళ్ళు కూడా ఎన్నో రోజుల నుంచి అక్కడ లోన్స్ తీసుకొని ఉంటున్నారన్నమాట. ఇవాళ కొత్త నిబంధనలు పట్టుకొచ్చి మీ స్నేహితులకు, మీకు ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకొక రూలు, పేదలకు ఒక రూలు, దీన్ని మేము సమర్థిస్తలేం, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. డెవలప్మెంట్ దాని మీద మేము ఎక్కడ కూడా చెప్తున్నాం. ఇవాళ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం, కంప్యూటర్ యుగం కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాక భారతదేశంలో ఎంతోమంది మేధావులు, ఇంజనీర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, సివిల్ ఇంజనీర్స్ ఉన్నారు, ల్యాండ్స్కేప్ ఇంజనీర్స్ ఉన్నారు, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ఉన్నారు. వాళ్ళందరిని తీసుకొచ్చి కూర్చునిపెట్టి ఏదైతే ఈ యొక్క ప్రక్షాళన గురించి ఇబ్బంది కాకుండా చేస్తే దానికి మేము సమర్థిస్తాం. సబర్మతి రివర్ అహ్మదాబాద్లో ఒక్క పేద ఇల్లు కూడా కూర్చోలేదు, ఒక్కరు కూడా ఇబ్బంది కాలేదు, ప్రక్షాళన అయింది. గంగా వారణాసిలో ప్రక్షాళన అయింది, యమున ఢిల్లీలో ప్రక్షాళన అయింది, ఎవరికి ఇబ్బంది కాలేదు. రివర్ థేమ్స్ లండన్లో మనం చూస్తున్నాం, థేమ్స్ రివర్ అని, అక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కాలేదు. ప్రపంచంలో పట్టినే చాలా దేశాల్లో, చాలా రాజ్యాల్లో ఇటువంటి ప్రక్షాళన చేస్తున్నారు. ఆ ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు. ఆ ప్రక్షాళన వల్ల పేదలకు ఎప్పటి ఇబ్బంది కాలేదు, ప్రక్షాళన అయింది. అదే చేయమని చెప్తున్నాం మేము. కానీ గెజెట్ విడుదల చేశారు, దాదాపు 10,000 ఇల్లు కూలగొడుతున్నారని కూడా నిన్న రేవంత్ రెడ్డి చెప్పారు. ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు అదే చెప్తున్నాను. మీరు హిల్ రిజ్ అపార్ట్మెంట్స్ బాపు ఘాట్ దగ్గర వాళ్ళను పర్మిషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది, బీఆర్ఎస్ కూడా తీసుకొచ్చి అక్కడ రెగ్యులరైజేషన్ చేసింది. అదే కొంచెం దూరం పోయిన తర్వాత మా స్నేహితుడు నవీన్, మా స్నేహితుడు మహేష్, రవికుమార్ అందరూ చూపెట్టినారు, సార్ వీళ్ళందరికీ ఒక రూలు. అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కుమారుడు పెద్ద బిల్డింగ్ కట్టినాడు, అక్కడ బిల్డింగ్ కడుతున్నాడు. మరి వారికి నిబంధన లేదు, బఫర్ జోన్ అనేది లేదు, ఎఫ్టీఎల్ అనేది లేదు. 5 ఫ్లోర్లు ఓన్లీ పార్కింగు, 14 ఫ్లోర్లు కమర్షియల్ కాంప్లెక్స్, దాని మీద 10 ఫ్లోర్లు రెసిడెన్షియల్ కాంప్లెక్స్. మీరు పర్మిషన్ ఎట్లా ఇచ్చినారని చెప్పి సామాన్యులు అడుగుతున్నారు. ఇవాళ వాళ్ళకి రూల్, మాకు రూల్ ఉన్నారు. మేము ఎన్నో రోజుల నుంచి ఇక్కడ ఒక ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకొని, ఆ ఇండిపెండెంట్ హౌసెస్కు 2nd ఫ్లోర్ పర్మిషన్ కావాలంటే జిహెచ్ఎంసీని మాకు పర్మిషన్ వచ్చిన తర్వాత, కట్టుకున్న తర్వాత మాకు నోటీసులు వచ్చి, ఇవాళ ఈ అధికారులు వచ్చి మున్సిపల్ నుంచి, వాటర్ వర్క్స్ నుంచి సిబ్బంది వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారంటే మేము ఎవరి దగ్గర పోవాలంటే భారతీయ జనతా పార్టీ దగ్గరకు వచ్చినారు. భారతీయ జనతా పార్టీ ప్రక్షాళనకు, డెవలప్మెంట్కు వ్యతిరేకం కాదు. ఇవి కూడా చెప్తున్నాం, పబ్లిక్ డొమైన్లో చెప్పినారు. మీకు మూసీ ప్రక్షాళన చేయాలంటే ఫస్ట్ సెప్టిక్ ట్యాంక్ కట్టండి, రిటైనింగ్ వాల్ కట్టండి, ఆ నీళ్ళు ఏవైతే వస్తున్నాయో దాన్ని ఏంటంటే రీసర్క్యులేట్ చేయండి, ఏదైతే
కాలుష్యం వస్తుందో దాన్ని రీసర్క్యులేట్ చేస్తే అక్కడ పక్కన ఉన్న పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాదు. పేద ప్రజలు అక్కడ నివసిస్తలేరు, అక్కడ వాళ్ళకి దోమలు కుడుతున్నాయంటే జాతీయ నాయకుల దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు, రాష్ట్ర నాయకులు కూడా అక్కడ ఒక రోజు నిద్ర కూడా చేసినారు. ఎవరికి ఇబ్బంది కాదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బిల్డర్స్లకు, వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తున్న డబ్బుల మూటాలనే రాహుల్ గాంధీకి 1000 కోట్లు ఇచ్చే ప్రక్రియ ఏదైతుందో వాళ్లకు బెనిఫిట్గా వీళ్లకు డిఫరెన్స్గా చేస్తున్న దానికి మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు అక్రమంగా కట్టుకున్న వాళ్ళను సక్రమం చేస్తున్నారు, ఇక్కడ సక్రమంగా కట్టుకున్న వాళ్ళను అక్రమంగా తీసుకొచ్చి బయటేస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అంటే గ్యాస్ కొరతకు సంబంధించి కూడా ఇప్పటికే కట్టెల పొయ్యిలు పెట్టి మరీ వండుతున్న పరిస్థితి. అటువైపు చాలా హాస్టల్ బయట అయితేనేమి, అలాగే అంటే హోటళ్ళు అయితేనేమి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మీరు మీడియాలో ఉన్నారు, వార్త అనేది చాలా పెద్ద సంస్థ. ఒక్కసారి చంద్రాపూర్ ఏదైతే పక్కన మన మహారాష్ట్ర బార్డర్లో ఏదైతే ఉందో మహారాష్ట్రలో, అక్కడ ఒక యూత్ కాంగ్రెస్ లీడర్ ఎవరైతే ఉన్నారో అతను గ్యాస్ ఏజెన్సీ ఉంది. కృత్రిమ కొరత సృష్టించాలని చెప్పి భారతీయ జనతా పార్టీను, మోదీ గారి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి 1000 సిలిండర్లు దాచిపెట్టినారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త పోయి కంప్లైంట్ చేస్తే అక్కడ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు పోతే అక్కడ 1000 సిలిండర్లు దాచిపెట్టుకున్నారు. అలాగే ఎస్పీ సంబంధించిన ఒక వ్యక్తి మన ఉత్తరప్రదేశ్లో 770 సిలిండర్లు దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించినారు. తెలంగాణ రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో లోపట్నే, భారతీయ జనతా పార్టీ ఇతర రాష్ట్రంలో లోపట్నే కొరత ఉంది. భారతదేశంలో ఎక్కడ కూడా కొరత లేదు. మీరు ఎప్పుడు నేషనల్ న్యూస్లో కానీ స్టేట్ న్యూస్లో చూస్తే ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, గుజరాత్లో ఎక్కడ లేదు. కేవలం తెలంగాణ, కర్ణాటకలో, అలాగే కొన్ని ప్లేసెస్లో తమిళనాడులో ఇది అంటే ఒక ప్లాన్డ్గా చేస్తున్నారు. ఇవాళ డిప్లొమాటిక్ ఛానల్స్లో, ఫారెన్ పాలసీలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో అనేకమైన విదేశాంగ విధానాల వల్ల మనకు ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి, వెనిజువేలా నుంచి, రష్యా నుంచి, కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి పెద్ద షిప్లు వాళ్ళు వచ్చి రాబోయే 3 నెలల వరకు మనకు ఎటువంటి కొరత లేదు. ఇవాళ యుద్ధం జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అంతకుముందు యుద్ధం జరుగుతున్నప్పుడు వియత్నాంలో యుద్ధం జరిగితే నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో, దేశంలో కృత్రిమ కొరత సృష్టించి అక్కడ ప్రైసెస్ కూడా పెంచినారు. మోదీ గారి ప్రభుత్వం ఇవాళ యుక్రెయిన్, రష్యా వారు జరిగినప్పుడు మనకు ప్రైసెస్ పెరగలేదు. ఇవాళ ఇరాన్, ఇజ్రాయెల్ ఏంటంటే వారు జరుగుతున్నప్పుడు కూడా పెరగలేదు. ₹1 కూడా గ్యాస్ సిలిండర్లు పెరగలేదు, పెట్రోలియం ప్రోడక్ట్స్ పెరగలేదు, ఎక్కడ షార్టేజ్ లేదు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ కావాలని బురద రాజకీయం చేసి ఒక డిసడ్వాంటేజ్ ఉన్న పొజిషన్ అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకోవాలని చెప్పి చేస్తున్నారు తప్పితే ఇది ఎటువంటి కొరత లేదు. చాలా క్లియర్గా ఫారెన్ పాలసీ, ఎకనామిక్ పాలసీ, డిప్లొమాటిక్ రిలేషన్స్ వల్ల మనకు షిప్స్ రావడం అనేది కేవలం షిప్ మీద భారతీయ పతాకం, తిరంగ పతాకం ఏంటంటే ఎగరేస్తుంటే మనల్ని హమ్రోజ్ అనే ఒక స్ట్రైట్లో కూడా అక్కడ ఏ ఒక్క షిప్ పోయినప్పుడు కూడా కేవలం భారత దేశానికి సంబంధించిన షిప్పులు ఏమైనా వదిలిపెడుతున్నారంటే ఇది దౌత్యాన్ని మనం విజయం సాధిస్తున్నాం. ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మన కాంగ్రెస్ పార్టీని, ఇండియా కూటమిని వ్యతిరేకిస్తుంది. ఫైనల్గా రాహుల్ గాంధీ పార్లమెంట్లో సంబంధించినటువంటి అంటే ఆయన ఒక బిహేవియర్కి అయితే మాత్రం నిరసనగా ఇప్పటికే దిష్టిబొమ్మ దగ్ధం చేశారు బీజేపీ ఆధ్వర్యంలో. అసలు ఏం జరిగింది, ఎందుకలా? ఇప్పుడు ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్ అనే దాని మీద వ్యతిరేకించి అక్కడ పార్లమెంట్ స్ట్రీట్లో ఏదో నిబంధనలు ఉన్నా కూడా స్పీకర్ చాలా రిస్ట్రిక్షన్స్ పెడతారు. మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు పోలరు. కానీ ఒక గౌరవప్రదమైన లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండి ఇండియా కూటమికి రిప్రజెంటేషన్ పెట్టుకుంటూ ఇవాళ అక్కడ పోయి చాయ్ బిస్కెట్లు తాగి భారత రాజ్యాంగాన్ని, భారత పార్లమెంట్ను అవమానపరుస్తున్నందుకు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది. మీకు అసలు లీడర్ ఆఫ్ పొజిషనే వద్దు, రాజీనామా చేసి ఇంకా వేరే వాళ్ళని ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ పక్కన ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం బుద్ధి గట్టి పెట్టాలని చెప్పి మీ ద్వారా వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ కొరత అనేది కేవలం అటువైపు బీజేపీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం అటువైపు ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ప్రధాని మోడీని బదనాం చేయడానికి ఇటువంటి కొరత అయితే మాత్రం సృష్టిస్తున్నారని, అదేవిధంగా అంటే పార్లమెంటుకు సంబంధించి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అనుసరించినటువంటి తీరు అయితే మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉందని, అంటే ఇప్పటికైనా కూడా రాహుల్ గాంధీ ప్రతిపక్ష హోదాకి రాజీనామా చేయాలని అయితే మాత్రం బీజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్ ఎన్వి సుభాష్ డిమాండ్ చేస్తున్నారు. కానీ మన కార్తిక్తో దేవా వార్త, హైదరాబాద్.